శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం ఈ వీడియోలో మరి తులారాశి వారికి సంబంధించిన ఒక అత్యంత ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి ఈరోజు మీరు వినబోయే విషయం మీ మనసును గట్టిగా తాకుతుంది. డిసెంబర్ 17 బుధవారం మీ జీవితంలో ఎంతో ప్రాముఖ్యత ఇచ్చిన ఒక వ్యక్తితో విడిపోవలసినటువంటి పరిస్థితి అనుకోకుండా ఎదురవుతుంది. మీరు శాంతిని కోరుకుంటారు. కానీ ఈరోజు అదే శాంతి మీకోసం మీ యొక్క బంధాన్ని వదులుకోవాల్సి కూడా వస్తుంది. ముఖ్యంగా ఈ బంధం ఎవరితో విడిపోవలసి వస్తుంది? మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మరి ఇది నెగెటివ్‌గా జరుగుతుందా? పాజిటివ్‌గా జరుగుతుందా? మరి ఏం జరుగుతుంది? మీరు ఏం విధమైనటువంటి పరిహారాలను పాటిస్తే మంచి జరుగుతుంది? అనే ప్రతి విషయాన్ని కూడా నేను ఈ వీడియోలో వివరంగా చెప్తాను. దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా మరి పూర్తిగా చూడండి. అప్పుడే మీకు అన్ని విషయాలు కూడా వివరంగా అర్థమవుతాయి. మరి తులారాశి వారు సమతుల్యతతో నిండిన తులారాశి వారి మనసు ఎప్పుడు కూడా సమతుల్యతతో నిండి ఉంటుంది. మీరు గొడవలను ఇష్టపడరు. ఎదుటి వారిని బాధ పెట్టాలని అనుకోరు. తమ బాధలను దాచుకొని ఎదుటి వారికి సుఖం ఇవ్వాలని కోరుకుంటారు. తులారాశి వారు బంధాలను నిలబెట్టడానికి తమ భావాలను త్యాగం చేస్తారు. ఇది మంచిది అని తమకు న్యాయం జరగాలన్న మరి మౌనంగా భరిస్తూ ఉంటారు. కానీ ఒక స్థాయికి చేరుకున్న తర్వాత వారి మనసు చెబుతుంది, ఇక సమతుల్యత లేదు, ఏమీ లేదు. నువ్వు కూడా మరి అందరిలాగా వ్యవహరించక తప్పదు అని మీ మనసు ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటుంది. మరి డిసెంబర్ 17 అలాంటి మన మానస్థితిని తీసుకొచ్చేటువంటి రోజుగా ఉంటుంది. మరి దీనికి గతంలో జరిగినటువంటి కొన్ని ప్రభావాలు తీవ్రంగా మీపై మీ కొన్ని ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ యొక్క విడిపోవడానికి కారణం ఒక్కరోజుగా జరిగింది కాదు. గతంలో మీ అభిప్రాయాలను అస్సలు పట్టించుకోకుండా, మీరు మీ ఒపీనియన్ తీసుకోకుండా ఎప్పుడూ కూడా తను ఒక ద్వంద్వ వైఖరితో ముందుకెళ్ళినటువంటి వ్యక్తి, మరి వ్యక్తితో విడిపోవడం, మరి మీ యొక్క సహనాన్ని అలవాటుగా తీసుకోవడం, ఆ తులారాశి వ్యక్తి ఎప్పుడూ కూడా ఇంతేలే తను అని అనుకున్నటువంటి వ్యక్తి కావచ్చు. మీ యొక్క మీరు తగ్గిపోవడాన్ని మీ యొక్క బలహీనతగా భావించడం, మీ యొక్క మనశ్శాంతిని నిర్లక్ష్యం చేయడం, ఇవన్నీ మీ లోపల మెల్లగా పేరుకొని పోయి ఉన్నటువంటి పరిస్థితి కూడా బలంగా ఉంది. మీరు గొడవ పెట్టలేదు. కానీ మీ మనసు మాత్రం చాలా కాలంగా అలసిపోయినట్టుగా మనసులో అనిపిస్తుంది. అయితే మరి దానికి కారణం మరి డిసెంబర్ 17 కూడా బుధవారం. మరి గ్రహస్థితి కాల ప్రభావం కూడా దీనిపై అత్యంత ప్రభావం చూపించబోతుంది. ఈరోజు శుక్రుడు మరియు శని ప్రభావం తులారాశిపై కలిసి వస్తుంది. మరి శుక్రుడు బంధాలు, భావోద్వేగాలు, ఆకర్షణ ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటాడు. మరి శని వేరుపాటు, కఠిన నిజం, అలాగే బాధ్యతలతో కూడినటువంటి నిర్ణయం. ఈ 3 కలిసినప్పుడు అసమతుల్యమైనటువంటి బంధం తెగిపోవలసినటువంటి పరిస్థితులు కూడా బలంగా వస్తాయి. ఈరోజు వచ్చేదేది కూడా మీరు ఖచ్చితంగా కోరుకున్నదేం కాదండి. కానీ అది అనుకోకుండా వస్తున్నదే. మరి ముఖ్యంగా వీరితో విడిపోవాల్సిన పరిస్థితి అంటే, ఈరోజు మీరు విడిపోవాల్సిన వ్యక్తి మీ శాంతిని చెడగొడుతున్నటువంటి వ్యక్తి. మీ యొక్క ఆలోచనలను పూర్తిగా కూడా మీ యొక్క ఏదైతే మీరు కూల్‌గా ఉండాలనుకుంటారో ఆ యొక్క ఆ యొక్క కూల్‌నెస్‌ని తీసేస్తున్నటువంటి వ్యక్తితో విడిపోతారు. మీ యొక్క ఓర్పును ఉపయోగించుకున్నటువంటి వ్యక్తి ఎంతో కాలంగా మీకున్నటువంటి ఓర్పును, మీకున్నటువంటి నిజాయితీను పూర్తిగా తను ఉపయోగించుకొని మరి ఏదైతే ఈ వ్యక్తి పూర్తిగా కూడా మిమ్మల్ని ఎప్పుడూ కూడా సమస్యలకు గురి చేయాలని భావిస్తున్నటువంటి వ్యక్తితో కూడా మీరు దూరమయ్యే అవకాశం ఉంది. మరి మీ భావాలకు విలువ ఇవ్వని వ్యక్తితో మీరు పూర్తిగా దూరమవుతారు. మీ జీవితంలో సమతుల్యతను చెడగొట్టే వ్యక్తి, మీరెప్పుడూ శాంతి, సమతుల్యత అని మీరు భావించిన ఈ వ్యక్తి మాత్రం ఎప్పుడూ కూడా కొన్ని గొడవలు, సమస్యలు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తితో
మీరు విడిపోయే అవకాశం కూడా చాలా బలంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఇది మీరెంత అభిమానించినటువంటి ప్రేమ బంధం కావచ్చు, అలాగే స్నేహం కూడా కావచ్చు, లేదా కుటుంబంలో ఒకరు మీతో మంచిగా ఉంటేనే మీ వెనక మీపై చాడీలు, కొన్ని రహస్య మాటలు చెబుతున్నటువంటి వ్యక్తులతో కావచ్చు, ఊహించని విధంగా విడిపోవడం అయితే మాత్రం జరుగుతుంది. ఈ బంధం మీకు నెగెటివ్ ప్రభావమే చూపిస్తూ ఉంది. ఇది ఉన్నంత కాలం కూడా మీరెప్పుడూ సమస్యలకు లోనవ్వక తప్పదు. ఎందుకంటే ఫేక్ బంధం ఏదైతే ఫేక్‌గా ఉంటారో వాళ్ళతో మీరు ఎన్ని సంవత్సరాలు, ఎన్నేళ్ళు మీరు మంచిగా ఉన్నా కూడా వారు ఎప్పుడూ కూడా మీ గురించి చెడుగా ఉంటారు. చెడుగా ఆలోచిస్తారు. ఇతరులకు కూడా చెడుగానే చెప్తారు తప్పించి వారి వల్ల మీకు జరిగే మంచయితే మాత్రం ఏమాత్రం కూడా ఉండదు. మరి దీంట్లో ఒక దాగినటువంటి మంచి విషయం కూడా ఉందండి. ఈ విడిపోవడం మీకు బాధ కలిగించినా, దీనివల్ల మీరు కోల్పోయిన మనశ్శాంతి తిరిగి వస్తుంది. మీ నిర్ణయాలపై మరి కొంతమందికి నమ్మకం కూడా పెరిగే అవకాశం ఉంది. మీ జీవితంలో సమతుల్యత తిరిగి ఏర్పడేటువంటి అవకాశాలు కూడా ఎంతో ఎక్కువగా కనిపిస్తున్నాయి. తులారాశి వారు శాంతి ఉన్న చోటే నిజంగా వికసిస్తారు. మరి దీంట్లో కొన్ని నెగెటివ్ విషయాలు కూడా ఉన్నాయి. మీరు తప్పక జాగ్రత్తలు పాటించవలసినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. అవేంటంటే, ఈరోజు ఎవరి మాటలకు ప్రభావితం కావద్దు. అంటే ఆ వ్యక్తులు మళ్ళీ మీతో మంచిగా ఉండడం కోసం మళ్ళీ మిమ్మల్ని పొగుడుతూ, మీతో ఎంతో సానుకూలంగా ఉన్నట్లు నటించినా కూడా మీరు అయితే మాత్రం వారితో మంచిగా వారి మాటలకు ప్రభావితం కావద్దు. అలాగే మీ తప్పులు మీ తప్పు కాదు అన్న భావన కోల్పోవద్దు. కొంచెం భరిస్తే మారుతారు అనుకోవద్దు. అలాగే భావోద్వేగాలతో వెనక్కి తగ్గవద్దు. ఎందుకంటే ఈ యొక్క విడిపోవడం ఆలస్యమైతే మీ యొక్క మనసే ఎక్కువగా నలుగుతుందని మీరు గమనించాలి. మరి ఈరోజు సాయంత్రం నిశ్శబ్దంగా కూర్చొని మీ జీవితంలో మీకు నిజంగా అవసరమైనటువంటి శాంతి గురించి ఆలోచించండి. మీ యొక్క మనసుకు భారం అయ్యే విషయాలను గుర్తించండి. అలాగే గురువారం వరకు కొత్త బంధాలు ప్రారంభించకండి. మౌనంగా ఉండడం మీకు మేలు చేస్తుందని చెప్పాలి. మరి ముఖ్యంగా తులారాశి వారు డిసెంబర్ 17 బుధవారం మీ జీవితంలో ఒక అసమతుల్యత బంధానికి ముగింపు. ఇది నష్టం కాదు. మీకు శాంతిని తిరిగి పొందేటువంటి ప్రయాణమని చెప్పవచ్చు. మరి శాంతిని చెడగొట్టే బంధం ఎంత దగ్గరైనా వదలాల్సిందే. మీ మనశ్శాంతిని ఎంచుకోండి. అదే మీకు నిజమైనటువంటి విజయం అని గమనించండి. మరి ఈ వీడియో కూడా మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. మరి నచ్చితే మాత్రం మీరు ఖచ్చితంగా మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. మా ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మరొక వీడియోతో ఎప్పుడు కూడా మీ ముందుకు వస్తూనే ఉంటాను. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.